10 గుంటల భూమి అమ్మితే 1 ఎకరం 7 గుంటల భూమిని బైండ్ల సుదర్శన్ పేరుపైన చేయించుకున్నాడని కాచాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బొమ్మల నితీష్ మీడియాతో మాట్లాడుతూ 2015 సంవత్సరంలో సర్వే నంబర్ 445లో మా నాన్నమ్మ బొమ్మల లక్ష్మి పేరుపైన 1 ఎకరం 7 గుంటల భూమి ఉండేదని, మా యొక్క అవసరానికి మా గ్రామానికి చెందిన బైండ్ల సుదర్శన్ కు 10 గుంటల భూమి మాత్రమే మా నాన్నమ్మ మా నాన్న కలిసి అమ్మడం జరిగిందని, కానీ బైండ్ల సుదర్శన్ నాన్నమ్మ లక్ష్మి మా నాన్న ఎల్లయ్యకు తెలియకుండా మొత్తం భూమిని అతని పేరుపైన చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 10 గుంటల భూమిని 50,000 రూపాయలకు తీసుకున్నాడని అన్నారు. మా అక్క పెండ్లికి అవసరం ఉంటే అతని దగ్గర 2014 సంవత్సరంలో 80,000 రూపాయలు అప్పుగా తీసుకోవడం జరిగిందని, అటు డబ్బాలు కూడా చెరువు, బెల్లం, వడ్లు అమ్మి ఇవ్వడం జరిగిందని తెలిపారు. మా నాన్నమ్మ మా నాన్న పేరుపైన పెద్ద మల్లారెడ్డి గ్రామీణ బ్యాంకులో 1 లక్ష రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నాడని, బస్వాపూర్ సొసైటీ బ్యాంకులో 1 లక్ష రూపాయల లోన్ తీసుకుని ఆ డబ్బులు కూడా అప్పు క్రింద అతడే తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మేము బైండ్ల సుదర్శన్ కు అమ్మింది మాత్రం 10 గుంటల భూమి మాత్రమే. ఇటు విషయం గ్రామస్తులందరికీ తెలుసన్నారు. ఇప్పుడు కావాలని నాకు అందరూ తెలుసు, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నాడని, అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మండల్ మాదొక మా నానమ్మ మా నాన్న పేరు మీద మాకు తెలియకుండా మా వాళ్ళది సంతకాలు పెట్టించుకొని పెద్దమల్లేడి గ్రామీణ బ్యాంకులో, బస్వాపూర్ సొసైటీ బ్యాంకులో లోన్లు కాజేసిన బైండ్ల సుదర్శన్, మా ఊరికి సంబంధించిన బైండ్ల సుదర్శన్ సన్ ఆఫ్ బాలయ్య, అతను మా నాన్నమ్మ పేరు మీద ఉన్న 1 ఎకరా 7 గుంటల జాగాను 10 గుంటల జాగా అమ్మితే 1 ఎకరా 7 గుంటల జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది మాకు మా అక్క పెళ్ళికి 80,000 రూపాయలు తీసుకున్నప్పుడు దాని అప్పు కట్టేసినాక మాకు పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఆన్లైన్లో చూసుకుంటే 1 ఎకరా 7 గుంటల జాగా తక్కువ వచ్చింది. అది ఎలా చేసుకున్నామని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు నాకు మొత్తం అమ్మేసిర్రు అని చెప్పి 50,000 ఇచ్చి 1,35,000 చిల్లర అందులో కాగితంలో రాసి పెట్టుకున్నాడు. బాండులో రాసుకొని మాకు ఇచ్చింది 50,000 కదా అని అంటే, లేదు 1,35,000 ఇచ్చినట్టు చెప్పి ఒకసారేమో 1,00,000 చెక్ ఇచ్చిన అని చెప్తుండు, ఒకసారేమో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన అని అంటుండు, ఒకసారేమో క్యాష్ ఇచ్చిన అంటుండు. వాస్తవానికి ఆయన మాకు 44,000 రేట్ వచ్చింది 10 గుంటల జాగాకు. దానికి మాకు అమౌంటే ఇచ్చిండు 44,000కు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు, అక్కడ పట్టిన గొలుసు పట్టి కొలిసిన పెద్ద మనుషులు 4,000 ఎక్కువ చేసి మొత్తం 50,000 ఇవ్వమంటే 50,000 ఇవ్వడం జరిగింది. దానికి నా 1,35,000 చిల్లర డాక్యుమెంట్లు రాసుకొని గంపగుత్త అమ్మినామని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేసి మా నాన్నమ్మకు తెలియకుండా 10 గుంటల జాగాని ఇక్కడ ఇంటి దగ్గర చెప్పి అక్కడికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మొత్తం చేసుకోవడం జరిగింది. అలాగే పెద్దమల్లడి గ్రామీణ బ్యాంకు, బస్వాపూర్ సొసైటీ బ్యాంకులో అమౌంట్ మా వాళ్ళ సంతకాలు పెట్టించుకొని క్రాప్ లోన్లు తీసుకొని వాళ్ళ తల్లి గారికి వాళ్ళ కూతురికి ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నాడు. అవి ఎందుకు పెట్టుకున్నామని అడిగితే 1,20,000 రూపాయలు క్రాప్ లోన్ లావట్టిండు మా నాన్నమ్మ పేరు మీద. అలాగే బొమ్మల ఎల్లయ్య మా నాన్న పేరు మీద 1,50,000 రూపాయలు క్రాప్ లోన్ లావట్టిండు. బస్వాపూర్ సొసైటీ బ్యాంకులో 40,000 రూపాయలు క్రాప్ లోన్ లావట్టి ఇళ్ళకించి వాళ్ళ కూతురు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు, వాళ్ళ తల్లి మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని అట్లా చేసుకున్నామని అంటే, ట్రాన్స్ఫర్ ఎవరి మీదకి అయితే పోయిందో వాళ్ళని అడుగుపో, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్తున్నాడు. జాగా కోసం అడిగితే నా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ ఉన్నాయి, అవి ఏం చేసుకుంటావు చేసుకోపో, ఎవరితో ఏం చేసుకుంటావు చేసుకోపో అని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. 10 గుంటలు అమ్మినాం కదా, మొత్తం ఎందుకు చేసుకున్నావు అంటే, నా దగ్గర బాండ్ ఉంది, రాసిన బాండ్ ఉంది, మీ వాళ్ళ సంతకాలు ఉన్నాయి చూసుకో అని సంతకాలు కూడా చూపెట్టి మా వాళ్ళని తెలియని వాళ్ళని చూసి సంతకాలు పెట్టించుకొని గంపగుత్తలాగా రాసి పెట్టుకొని అది మాకు ఇప్పుడు డాక్యుమెంటు అందరి ముందు వేసి మమ్మల్ని అమ్మింది మాత్రం 440 సర్వే నంబర్లు 10 గుంటల జాగా అమ్మినందుకు ఆయన మొత్తం డాక్యుమెంట్లో మొత్తం గంపగుత్తలాగా రాసి పెట్టుకొని మా వాళ్ళ తెలియని వాళ్ళ సంతకాలు, మా నాన్నమ్మ సంతకాలు తీసుకొని ఇప్పుడు నేను ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటే, నేను ఎంఆర్ఓ సార్ దగ్గరికి కూడా పోయాను, అలాగే ఎస్పీ మేడం దగ్గరికి కూడా పోయాను, వాళ్ళ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఎంఆర్ఓ దగ్గర అడిగితే
అక్కడ కూడా కంప్లైంట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి అడిగితే ఆయన పెద్ద మనుషులు ఎందుకు అని మాట్లాడుకుందామని చెప్పిన రోజు మొన్న మాట్లాడితే నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు ఇంతవరకు పోయినా నేను అంతవరకు వస్తాను, నువ్వేం చేసుకున్నా సరే నా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఎక్కడికి పోయినా నాదే చెల్తుంది అనుకుంటూ మమ్మలను ఇబ్బంది పెడుతూ మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. మాకు అమ్మిన జాగా వాస్తవానికి 10 గుంటల జాగానే అమ్మినాము. కాచాపూర్ విలేజ్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అమ్మిన ఆ రోజు గొలుసు బట్టి కొలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా నేను అడిగాను. వాళ్ళందరూ కూడా 10 గుంటల జాగా అమ్మినామనే చెప్తుర్రు, మేము గొలుసు పట్టింది కూడా 10 గుంటల జాగా అని చెప్తుర్రు. దానికి 10 గుంటల జాగంతో ఉన్నదంతా చేసుకొని ఇప్పుడు మా కుటుంబ సభ్యులను మొత్తాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ కాచాపూర్ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ బ్యాంకు ఫ్రాడింగ్ అయింది చేసుకుందని తెలుసు. జాగా కూడా 10 గుంటలు అంతే ఒకే గ్రేడ్ గుంటలు చేసుకుంటాని కూడా తెలుసు. మాకు ఇప్పుడు ఈ పట్టా పాస్బుక్లు ఇచ్చినాక మాకు తెలిసింది ల్యాండ్ తక్కువ వచ్చిందని. మా కాచాపూర్ ప్రతి ఒక్కరికి తెలుసు. మమ్మల్ని మా కుటుంబాన్ని మొత్తం డాక్యుమెంట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావో చేసుకో, బ్యాంకులో ఎట్లా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే వాళ్ళనే అడుగుపో అని అంటుండు. వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ కూతురు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వాళ్ళ తల్లిగారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఇప్పుడు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి, ఏం చేసుకుంటావో చేసుకోని బెదిరించి మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు. చేసి అధికారులు నాకు న్యాయం చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు నితీష్, కాచాపూర్, బిక్నూర్ మండల్. నా యొక్క జాగాను మా కాచాపూర్ బైండ్ల సుదర్శన్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మేము ఒక 10 గుంటల జాగా అమ్మినందుకు ఒకే గ్రేడ్ గుంటలు మా నాన్నమ్మకు తెలియకుండా 10 గుంటలు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒకే గ్రేడ్ గుంటలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అది మాకు ఇంతకుముందు రీసెంట్గా పట్టా పాస్బుక్లు ఆయన దగ్గర ఉండే అప్పు కోసం పెట్టుకున్నాడు. దానికోసం మాకు అప్పు తీరినాక మా పైసలు మా పాస్బుక్లు మాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము చూసుకుంటే మాకు ల్యాండ్ తక్కువ వచ్చింది, అట్లెట్లా వచ్చిందని అతని దగ్గరికి వెళ్ళి అడిగితే మీరు అమ్మారు కదా అని చెప్పి మమ్మలను బెదిరించడం జరిగింది. ఆ రోజు గొడవ కూడా అయింది. అలాగే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మేము రైతు బంధు పైసలు తీసుకుందామని మా నాన్నమ్మ గారిని తీసుకొని వెళ్తే అక్కడ బ్యాంకులో మీ అకౌంట్ ఓల్డ్లో ఉందని చెప్పిండు. అట్టెట్లుంటుందంటే మీ దగ్గర క్రాప్ లోన్ ఉందని చెప్తే మేము వెంటనే రీసెంట్గా మా వాళ్ళని తీసుకెళ్ళి అతని దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గరికి వెళ్తే అవును తీశాను అని కూడా చెప్పిండు. అటెట్లా తీస్తారు, నా పేరు మీద మీకెట్ ఇచ్చారంటే మీ వాళ్ళ సంతకాలు పెట్టి తీసాము, నాకు అప్పు ఉన్నారు కదా అని చెప్పిండు. మేము 80,000 తీసుకుంటే ఇప్పుడు సుమారు మా అప్పు మొత్తము అన్ని బ్యాంకులలో 4,43,000 చిల్లర క్రాప్ లోన్ తీసిండు. అది మేము అడిగితే చేసిస్తా, కొత్త మేనేజర్ వచ్చిండు, పాత మేనేజర్ ఉంటే సహకరిస్తుండే, నేను మేనేజర్తో మాట్లాడి చేపిస్తా అని చెప్పిండు. నేను మధ్యలో 2-3 సార్లు అడిగితే చేపిస్తా అన్నాడు. మొన్న రీసెంట్గా ఈ గొడవ నేను ఇది తెలియకముందు తెలిసినాక అడిగితే చేపిస్తా అని చెప్పిండు. చెప్పినాక లాస్ట్ సారి పోయి అడిగి మరి ఏం చేపిస్తారా లేదా ఇది మన ఒక లోన్లు అని అడిగితే నాకెందుకు అడుగుతున్నావు, అప్పుడు నాకు అప్పున్నావు కాబట్టి నేను తీసుకున్న బ్యాంకుల నుంచి తీసుకొని నేను అప్పు నా దాంట్లో మాఫీ చేసుకున్నా అని చెప్పిండు. నా దగ్గర మా అక్క పెళ్ళికి 80,000 2014లో 80,000 రూపాయలు తీసుకున్నాము. 80,000 తీసుకుంటే అలాగే ఆయన దగ్గర ట్రాక్టర్ ఉండే, ఆ ట్రాక్టరు మా పొలం దున్నిన దానికి ఆ కిరాయిలు మేము ఆల్రెడీ ఆయనకు పైసలు కట్టేసినాక కూడా ఆయనకు అప్పు ఉందని మేము కట్టేసిన పైసలు కాకుండా కూడా చెరుకు కొట్టినప్పుడు కూడా చెరుకు ఆయన పేరు మీదనే పెట్టినాము. బెల్లం వండినప్పుడు కూడా బెల్లం పైసలు కూడా ఆయన అకౌంట్లకే ఇచ్చేసినాము. అయినా మేము మళ్ళీ కట్టేది ఉంది, మేము ఇంకా అప్పే ఉన్నాం అనుకుంటా మా వాళ్ళని చూసి తెలియని వాళ్ళని చూసి వాళ్ళ దగ్గరకించి ఈ క్రాప్ లోన్లు అన్నీ కాజేశాడు. ఆ రోజు కూడా ల్యాండ్ అమ్మిన రోజు కూడా మా ఊరికి సంబంధించిన కాచాపూర్కి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చి గొలుసు బట్టి 10 గుంటల జాగా గొలుసు పట్టిర్రు. అక్కడికే 10 గుంటల జాగా అని చెప్పేసి అక్కడనే అయిపోయింది. 10 గుంటలకు అని చెప్పేసి ఇంటికి వచ్చేసినాక అదే 48,000 చిల్లర 44,000 చిల్లర 10 గుంటలకు 44,000 చిల్లర వచ్చింది. సో దానికి మళ్ళీ అవసరానికి అమ్ముకున్నారని ఆ పెద్ద మనుషులు చెప్తే 50,000 రూపాయలు ఇచ్చిండు. ఎక్స్ట్రా ఆ 4,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి 50,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 50,000కు ఆయన మా వాళ్ళని తెలియని వాళ్ళని చూసి కాగితాలు రాపించుకొని సంతకాలు పెట్టించుకొని 1,35,125 రూపాయలు ఇచ్చినట్టు రాపించుకుండు. ఆ కాగితాలలో మా వాళ్ళ సంతకాలు పెట్టించుకుండు. దీనికి మన ఎంఆర్ఓ సార్ దగ్గర కూడా కంప్లైంట్ కోసం పోయాను, అక్కడ కూడా ఇచ్చాను. మన ఎస్పీ మేడం దగ్గర కూడా పోయాను. మా ఊరికి సంబంధించిన పెద్దవాళ్ళు ఆ రోజు గొలుసు పట్టిన పెద్ద మనుషులను కూడా అడిగాను. 5 ఇష్పుల జాగానే అమ్మిర్రు,
అంటే 10 గుంటల జాగానే అమ్మిర్రు, మేమే గొలుసు పట్టినామని కూడా చెప్పిండు. వాళ్ళు కూడా 10 గుంటలే అని చెప్పారు, కానీ ఈయన రాసుకుని మాత్రం 1 ఎకరా 7 గుంటల జాగా మొత్తం అమ్మినట్టు, గంపగుత్త అమ్మినట్టు కాగితాలు రాసుకొని 50,000 ఇచ్చి మొన్న రీసెంట్గా మాట్లాడిన రోజు ఒకసారేమో చెక్ ఇచ్చినా అని అంటుండు, ఒకసారేమో డబ్బులు ఇచ్చినా అంటుండు, ఒకసారేమో అకౌంట్లోకి వేసినా అని చెప్పిండు. దానికి నేను ఈ స్టేట్మెంట్ మొత్తం చెక్ చేసిన, వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేసిన. నేను వాళ్ళ 10 మంది ఉన్నారు, 10 మంది ఉన్నప్పుడు 10 మంది ముందట వాళ్ళ అబ్బాయి ముందటనే చెక్ చేస్తే బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదు, చెక్ ఇచ్చినాను అన్నాడు. చెక్ ఇస్తే నేను ఒకవేళ డ్రా చేసుకుంటే నీ అకౌంట్లో స్టేట్మెంట్లో దొరుకుతుంది కదా, స్టేట్మెంట్ తీసుకురమ్మని కూడా చెప్పాను, లేకుంటే చెక్ తీసుకురమ్మని చెప్పాను. ఒకసారి ఏమో అమౌంట్ ఇచ్చిన అంటుండు. అప్పటిదప్పుడే 3 మాటలు మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి, వాస్తవానికి 445 సర్వే నంబర్లో 10 గుంటల జాగా అమ్మింది వాస్తవమే, కానీ ఆయన 1 ఎకరా 7 గుంటలు చేసుకున్నాడు. దానికోసము అడిగితే ఏం చేసుకుంటావో చేసుకోపో, నా దగ్గర రిజిస్ట్రేషన్ అయింది ఉంది ఆల్రెడీ, నాకు ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా వచ్చినాయి, ఏం చేసుకుంటావో చేసుకోపో అనుకుంటా నన్ను బెదిరించడం కూడా జరిగింది. దానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసుకున్నా నాకు అనవసరం, నా దగ్గర ప్యూర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ ఉన్నాయని అక్కడ అందరి ముందట చెప్పడం జరిగింది. మా అక్క పెళ్ళికి మేము అప్పు తెచ్చుకున్న 80,000 మేము మొత్తం పూర్తిగా కట్టినాక అప్పుడు మా పట్ట పాస్బుక్లు మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినాకనే మాకు తెలిసింది ఈ యొక్క మాకు ల్యాండ్ తక్కువ వచ్చిందని. దానికి మాకు మా అప్పు తీరినాక పట్టా పాస్బుక్లు మాకు ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక మాకు ఇట్లనే రైతు బంధు పైసలు కానీ పోతే అక్కడ మీకు క్రాప్ లోన్ ఉందని అంటే ఎక్కడ అని వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే వాళ్ళ ఇంటి దగ్గర కూడా అడిగిన, చెప్పిండు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడతానాక నేను ఒకసారి ఇట్లనే వెళ్ళి ఆడ మీ సేవలో ఆన్లైన్లో ల్యాండ్ చెక్ చేసుకుందామని 1B ఫామ్ తీస్తే ఆ 1 ఎకరా 7 గుంటల జాగా మొత్తమే లేకుండా అయిపోయింది. మొత్తం చెక్ చేస్తే ఈసీ ఇట్లా తీస్తే ఆయన పేరు మీద బైండ్ల సుదర్శన్ అనే వ్యక్తి మీద ల్యాండ్ చూపిస్తుంది 1 ఎకరా 7 గుంటలు. మేము వాస్తవానికి అమ్మింది 10 గుంటల జాగా అమ్మితే మా నాన్నమ్మని తెలియదని చూసి 1 ఎకరా 7 గుంటలు చేసుకొని నా దగ్గర ప్యూర్ ఎవిడెన్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పి మమ్మల్ని ఏమిస్తారో చెప్పుకో, ఎవరితో ఏం చేసుకుంటావో చేసుకోపో అంటూ మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది. చేసి అధికారులు నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి.